నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా దిశలో వచ్చిన హెడ్డింగ్స్ చూస్తే కనుక, గాంధీ భవన్ కే కాంగ్రెస్ తల్లి, రాహుల్ తండ్రి విగ్రహాలు. కేటీఆర్ బట్టలు ఉడదీసి కొడతారు, ఓసారి విగ్రహాలను టచ్ చేసి చూడు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మిస్టర్ మోడీ, నిన్ను చంపేస్తా, వైద్యుడు సైతం నిన్ను బతికించలేడు. చేతిలో AK-47తో ఓ చిన్నారి వార్నింగ్. గవర్నర్ ప్రసంగంలో వాస్తవాలు లేవు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కేసీఆర్ తో రాష్ట్రానికి ఆర్థిక క్యాన్సర్, తెలంగాణ అప్పుల పాలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులు రాష్ట్రానికి ఆత్మ, వారికి దన్నుగా రుణమాఫీ. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. అమెరికా మద్యంపై భారత్ 150% సుంకం. త్వరలో భారత్ కు రానున్న అమెరికా ఉపాధ్యక్షుడు. ఇక మరో ప్రధాన వార్తాంశం, HMDA పరిధి విస్తరణ, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ జీవో. ప్రతిపక్షాల ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదు? ప్రజా సమస్యలపై స్పందించినప్పుడే గుర్తింపు. నేడు ఢిల్లీ వెళ్లనున్న రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. డీలిమిటేషన్ పై చర్చిద్దాం రండి, త్వరలోనే ఆల్ పార్టీ మీటింగ్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి జానారెడ్డి. డీలిమిటేషన్ పై చర్చిద్దాం రండి, త్వరలోనే ఆల్ పార్టీ మీటింగ్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి. చిచ్చా ఇక లేరు, హైదరాబాదీ మాజీ క్రికెటర్ సయ్యద్ అబీద్ అలీ కన్నుమూత. ప్రభుత్వ వైఫల్యాలకు గాంధీ ఫ్యామిలీదే బాధ్యత, ఎమ్మెల్సీ కవిత. భారత్ లోకి విదేశీ చమురు కంపెనీలు. ఇక మీషో పేరిట సైబర్ మోసం, పోస్టల్లో వచ్చిన స్క్రాచ్ అండ్ విన్ కూపన్. ఇక ప్రధానంగా ఇందులో డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక, కేసీఆర్ తోనే రాష్ట్రానికి ఆర్థిక క్యాన్సర్ వచ్చింది అని చెప్పేసి తెలంగాణను అప్పులమయం చేశారు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అని. బీఆర్ఎస్ ప్రభుత్వం పైన అయితే రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న లెక్చరర్లుగా ఎంపికైన వారు ఎవరైతే ఉన్నారో, జాబ్ వచ్చిందో లెక్చరర్స్ గా, వాళ్ళకి నియామక పత్రాలు అందజేస్తూ రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి చెప్తున్నది ఏంటి? వాస్తవాలు చెబుతుంటే దిగిపో అంటున్నారు. 10 ఏళ్లలో విద్యాశాఖ పూర్తిగా నిర్లక్ష్యం. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు. అబద్ధాలపై తాము రాష్ట్రాన్ని నడపబో. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో నిరుద్యోగులు 12 ఏళ్లు వృధా. రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి లెక్చరర్లుగా ఎంపికైన 1532 మందికి నియామక పత్రాలు అందజేత. స్ట్రెచర్ ఉన్నదని విర్రవీగితే స్ట్రెచర్ మీదకే, అయినా మారకుంటే మార్చుడికే సీఎం. నిన్న అయితే కనుక అదే లెక్చరర్ గా ఇందాక మనం చెప్పుకున్నట్టు లెక్చరర్లుగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి, అంటే 1532 మందికి నిన్న నియామక పత్రాలు అందించారు రవీంద్ర భారతి స్టేడియంలో. ఈ నేపథ్యంలోనే, అంటే అబద్ధాలు చెప్తూ రాష్ట్రాన్ని, ఆ ప్రభుత్వాన్ని నేను నడపలేను, వాస్తవాలు చెప్తుంటే దిగిపో అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అట్లాగే 10 ఏళ్లు పాలించిన, అంటే 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్ వంటి పరిస్థితిని కల్పించారు అని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. ఇంకా ఈ ఆర్థిక రుగ్మత నుంచి రాష్ట్రాన్ని కోలుకునేలా చేసి ముందుకు తీసుకువెళ్లి పని చేస్తుంటే దిగిపోవాలని అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అబద్ధాల మీద ప్రభుత్వాన్ని నడపాలనుకోవడం లేదని, తెలంగాణ నిర్మాణం కోసం 20 ఏళ్లు పని చేస్తారని స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వ బడుల్లో ప్రతి ఏటా తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్యపై ప్రభుత్వంతో పాటు ఉపాధ్యాయులు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. బుధవారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 1292 జూనియర్ లెక్చరర్స్, 240 పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇక 10 ఏళ్లుగా విద్యాశాఖలో అయితే కనుక నిర్లక్ష్యం కూడా కనిపిస్తోందని చెప్పేసి చెప్తున్నారు. సో ఏది ఏమైనా కూడా, అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అంటే రాష్ట్ర ఆమ్దాని మాత్రం పెరగడం లేదు, అంతంత మాత్రమే ఉంది అని చెప్పేసి ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. అలాగే విద్యాశాఖలో అయితే కనుక నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకు ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది అన్నది ఉపాధ్యాయులు కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ స్కూల్స్ లో కన్నా కూడా ప్రైవేట్ స్కూల్స్ లోనే అంత బాగుంటుందా విద్య, ప్రభుత్వ స్కూల్స్ లో ఎందుకు ఉండట్లేదు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. నిన్న ఒక వార్తా కథనంలో ఈ వార్త అయితే కనుక వచ్చింది. ముఖ్యంగా ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న పరిస్థితిలో అయితే కనుక తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా అంత బాగా లేదు అన్నది రేవంత్ రెడ్డి మాటల్ని బట్టి చూస్తే కొంత అర్థమవుతోంది. మరి ఎలా ఆదాయం పెంచుతారు? 3 రోజుల క్రితం చూసుకుంటే వార్త ఇచ్చారు, ఆదాయం పెరిగే మార్గాలని సూచించండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. సో ఏ రకంగా ఆదాయాన్ని పెంచాలి అని చెప్పేసి దానిపైన కూడా చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే, అంటే ఎందుకంటే ఉచిత పథకాలు ప్రకటించారు, వాటికి నెల నెల అమౌంట్
ఉచిత పథకాలకి డబ్బు కేటాయించాలి, రాష్ట్ర అభివృద్ధికి కేటాయించాలి. అలాగే గత ప్రభుత్వం ఏమైతే అప్పులు మిగిల్చి వెళ్ళిందో దానికి దాదాపు 6,000 కోట్ల పైనే కిస్తీలు కడుతున్నామని చెప్పేసి కూడా చెప్పారు. సో ఇవన్నిటికీ కావాలి అంటే కనుక అంటే రాబడి ఏమో తక్కువ ఉంది, ఖర్చు ఏమో ఎక్కువగా ఉంది. సో ఈ ఖర్చుకు తగ్గట్టు రాబడి రావాలి, మనకి ఆదాయం పెరగాలంటే ఏం చేయాలో కూడా మార్గాలను సూచించండి అని చెప్పేసి ఆర్థిక శాఖను కోరడం జరిగింది. ఇంకా మిగతా మంత్రులు అవ్వచ్చు, ఉన్నతాధికారులు అవ్వచ్చు, వారి సలహాలని కూడా అడిగారు. మొత్తానికి అయితే కనుక రాబడిని పెంచుకోవడానికి ఆదాయ మార్గాల్ని ఎలా పెంచుకోవాలి అన్న దానిపైన అయితే కనుక ప్రభుత్వం దృష్టి పెట్టింది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం పైన కూడా రేవంత్ రెడ్డి అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని కూడా చెప్తున్నారు. డ్రాప్ అవుట్స్ అంటే ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అంటే శాఖ మంత్రులది, ముఖ్యంగా స్కూల్స్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో టీచర్లు వాళ్ళది కూడా బాధ్యత అన్నది రేవంత్ రెడ్డి చెప్తున్నమాట. ముఖ్యంగా గవర్నర్ గారి ప్రసంగము నిన్ను నువ్వు కనుగొనడానికి అత్యుత్తమ మార్గం ఇతరుల సేవలో నిమగ్నం అవ్వడమే అని గాంధీ మాటలను గుర్తు చేస్తూ రాష్ట్రంలోని రైతులు, యువత, మహిళలు, కార్మికులు, పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా ఈ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. అలాగే తెలంగాణ భావోద్వేగం పోరాటానికి, స్థిరత్వానికి, దృఢ సంకల్పానికి ప్రతీక అని, అందుకే ఓ విజన్తో ప్రభుత్వం ముందుకు సాగుతోందనేసి చెప్పారు గవర్నర్. సో ఈ నేపథ్యంలో అయితే కనుక గవర్నర్ ప్రసంగం నేపథ్యంలో ప్రతిపక్షాలు అయితే కనుక విమర్శలు చేశాయి, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ. సో మొత్తానికి అయితే కనుక కేటీఆర్ చెప్తున్నది ఒకటే, గవర్నర్ నోట అబద్ధాలు చెప్పించింది రాష్ట్ర ప్రభుత్వము, అసత్యాలు పలికించింది అని చెప్పేసి చెప్పారు. ఇంకా అలాగే గాంధీ భవన్కే కాంగ్రెస్ తల్లి అలాగే రాహుల్ తండ్రి విగ్రహాలు అని చెప్పేసి ఒక కీలక వ్యాఖ్య చేశారు. దీనిపైన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ ఓసారి విగ్రహాలను టచ్ చేసి చూడు, గవర్నర్ని అవమానించేలా అంటే ఆయన ప్రసంగాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు, అధికారం పోయినా కూడా మీకు అహంకారం తగ్గలేదు అని చెప్పేసి పిసిసి చీఫ్ అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఒకసారి అంటే కేటీఆర్ ఒకసారి విగ్రహాలని టచ్ చేసి చూడండి అని చెప్పి కూడా అన్నారు, బట్టలు ఉడిదీసి కొడతారు అని చెప్పేసి పిసిసి చీఫ్ అయితే చెప్పడం జరిగింది. ఇక గవర్నర్ ప్రసంగం పైనే బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా స్పందించారు. అంటే చేయని పనులను కూడా చేసినట్టు చెప్పించడం చాలా దారుణము, 6 గ్యారంటీలకు ఎందుకు చట్టబద్ధత కల్పించలేదు అని చెప్పేసి మహేశ్వర్ రెడ్డి అయితే కనుక అడగడం జరిగింది. ఇక మరో వార్త, తెలంగాణ వర్సిటీకి ఈశ్వరీబాయి పేరు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు వ్యతిరేకిస్తున్న విద్యార్థి సంఘాలు. సో తెలంగాణ వర్సిటీ ఏదైతే ఉందో దానికి ఈశ్వరీబాయి గారి పేరు పెట్టాలనేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలో తయారు చేసింది. అయితే విద్యార్థి సంఘాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇక ముఖ్యంగా ఒకటి చూసుకుంటే కనుక ఒక చిన్నారి అంటే 6-7 ఏళ్ల వయసు ఉంటుంది ఈ పాపకి. ఎవరు మరి ఈ అమ్మాయిని అంటే ఇంత చిన్న వయసులో తన మనసుని ఇంత కలుషితం చేశారో తెలియదు, కానీ ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారు. మెడలో AK-47 గన్ను వేసుకొని మోడీ గారిని అయితే కనుక బెదిరిస్తూ మాట్లాడుతుంది. మిస్టర్ మోడీ, నిన్ను చంపేస్తా, వైద్యుడు సైతం నిన్ను బతికించలేడు. చేతిలో AK-47తో ఓ చిన్నారి వార్నింగ్. ప్రధానమంత్రిపై సంచలన వ్యాఖ్యలు, వీడియో వైరల్, నెటిజన్ల ఆగ్రహం. సో దీనికి సంబంధించిన పూర్తి వార్తను కనుక ఒకసారి చూస్తే, సో 6-7 ఏళ్ల వయసున్న ఓ చిన్నారి AK-47 చేత పట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తారని బెదిరించడం సంచలనం రేపుతోంది. అయితే ఆ బాలిక ఎక్కడి నుంచి ఈ వీడియో చేసిందో తెలియదు, కానీ ప్రస్తుతం ఈ బెదిరింపు వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీడియోలో ఏముందంటే, మిస్టర్ మోడీ, నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు మరోసారి మా దేశాన్ని, అమ్మా నాన్నలను, పిల్లలను చంపితే నీకు ఎదురుగా వచ్చి నేను నిన్ను చంపేస్తాను. నువ్వు ఒక తెలివి తక్కువ వాడివి. నా తుపాకీ చూసావుగా, ఇందులో చాలా బుల్లెట్లు ఉన్నాయి, 50 బుల్లెట్లు ఉన్నాయి. 2 బుల్లెట్లతో నిన్ను చంపేస్తాను. కనీసం వైద్యుడు కూడా నిన్ను బతికించలేడు. నువ్వు ఎప్పటికీ భూమిలోనే చనిపోయి ఉంటావు. అల్లా కూడా నీతో సంతోషంగా ఉండడు. నువ్వెప్పటికీ దుర్వాసన వస్తూ ఉంటావు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు ఈ వీడియో పైన అయితే కనుక కొంతమంది నెటిజన్లు స్పందిస్తున్నారు. అసలు ఈ అమ్మాయి ఎవరు, ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తున్నారు. చిన్నపిల్లల చేతుల్లో మారణాయుధాలు పెట్టి భారత ప్రధాని మోడీపై ఇంత కోపం పెంచుతున్నది ఎవరో తెలుసుకుని వారిని శిక్షించాలని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ఇది మన దేశానికి చెందిన వీడియోనే అయితే వెంటనే చిన్నారిని అదుపులోకి తీసుకోవాలని, ఆమెకి ఇలా బ్రెయిన్ వాష్ చేసిన వారిని అరెస్ట్ చేసి శిక్షించాలని మరికొంతమంది నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు 6-7 ఏళ్ల చిన్నారి, ఆ పాప మనసులో ఇంత విషం నింపారు అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది.
స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకోవాల్సిన పాప మనసులో ఇంత ద్వేషాన్ని విషాన్ని నింపిన వ్యక్తులు ఎవరో తెలియదు, కానీ అనవసరంగా ఆ పాప జీవితాన్ని ఆ పాప ఆలోచనల్ని చదువు పైన నుంచి లేదా ఇతరత్ర వ్యవహారాల నుంచి మళ్లించి ఒక ద్వేషభావంతో ఒక దేశం పైన ఒక దేశంలోని అంటే దేశ ప్రధాని పైన ద్వేషం నింపేలా ఆ అమ్మాయికి బ్రెయిన్ వాష్ చేసింది ఎవరో మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏకంగా అమ్మాయి మాటలు అంత అసలు అల్లా కూడా నీ దగ్గరికి రాడు, నువ్వు భూమిపైనే దుర్వాసన వస్తూ ఉంటావు, మా అమ్మా నాన్నల్ని అంటే మా దేశాన్ని మా అమ్మా నాన్నలను పిల్లల్ని చంపితే నీకు ఎదురుగా వచ్చి నేను చంపేస్తాను అని చెప్తోంది. అంటే కనుక ఇది ఖచ్చితంగా ఆ పాపకి బ్రెయిన్ వాష్ చేసి ఆ పిల్లని బాగా ట్రైన్ చేసి దీంట్లో అమ్మాయికి అయితే కనుక ఈ అంటే భారతదేశం ప్రధాని పైన అయితే కనుక ఆ అమ్మాయికి అంత అంటే విద్వేషపూరితంగా మోడీ పైన కల్పించారు. అంటే విద్వేషము ఈ మాటల్ని బట్టే అర్థమవుతోంది. ఇక్కడ అంటే నెటిజన్లో చెప్తున్నట్టు అంటే ఈ అమ్మాయి ఎవరో తెలియదు, కానీ అసలు చేతుల్లో మారణాయుధాలు పెట్టి ఆ పాప చేతిలో ఆ పిల్ల మనసులో అంటే ఆ కోపాన్ని పెంచుతున్నది ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొక నెటిజన్ అయితే కనుక ఒకవేళ ఆ పాప భారతదేశానికి చెందిన చిన్నారి అయితే కనుక వెంటనే అదుపులోకి తీసుకొని ఎవరు ఆ పాపకి బ్రెయిన్ వాష్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పేసి ఇంకొంతమంది నెటిజన్లు కూడా చెప్తున్నారు. అయితే ఈ పాప మాట్లాడిన మాటల్ని బట్టి చూస్తే కనుక భారతదేశానికి సంబంధించిన చిన్నారి కాదు అన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే కనుక తను మాట్లాడిన మాటలు చూసుకుంటే కనుక అసలు ఆ చిన్న పాపకి సొంతంగా అన్ని మాటలు అంటే అంత పెద్ద మాటలు మాట్లాడరు చిన్నపిల్లలు ఎవరు. ఆ పిల్లల్ని ఎవరో కావాలని బాగా బ్రెయిన్ వాష్ చేసి అమ్మాయికిలో పూర్తిగా ద్వేషం నింపేసి బాగా ట్రైన్ చేశారు. ఇది చాలా ప్రమాదకరం సమాజానికి. ఎవరైతే చిన్న పిల్లల్ని కూడా వదలకుండా ఒక దేశం మీద ఒక దేశ ప్రధాని మీద ఇలా కక్షని చిన్నారుల్లో నింపడం ఎంతవరకు కరెక్టు? ఇది అసలు ఎవరైతే ఇలా చేశారో వాళ్ళు ఇది ఒకసారి ఆలోచించండి. చిన్న పిల్లలతో కూడా ఇలాంటివి చేయించడం ఏంటి అసలు? అంటే ఈ అమ్మాయి ఎవరు, ఏ దేశపు అమ్మాయి, ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి ఇప్పటికే ప్రయత్నాలు అయితే మొదలైనట్టు తెలుస్తోంది. త్వరలోనే తెలుస్తుంది ఈ పాప ఎవరు ఈ పాపకి ఇలా బ్రెయిన్ వాష్ చేసింది అన్నది. మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూస్తే కనుక ఫ్యూచర్ సిటీలో 56 గ్రామాలు, సీఎం చైర్మన్ గా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు, పురపాలక మంత్రి వైస్ చైర్మన్ మరో 9 మంది సభ్యులు, ప్రభుత్వం ఉత్తర్వులు. సో ఫ్యూచర్ సిటీ ఏదైతే ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్నారో హైదరాబాద్ లో, ఈ ఫ్యూచర్ సిటీలో అయితే కనుక 56 గ్రామాలు ఉంటాయని చెప్తున్నారు. దీనికి అంటే సీఎం చైర్మన్ గా ఒక డెవలప్మెంట్ అథారిటీ అయితే ఏర్పాటు చేస్తున్నారు. పురపాలక మంత్రి ఏమో వైస్ చైర్మన్ గా ఉంటారు, మరో 9 మంది సభ్యులు ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు ఈ డెవలప్మెంట్ అథారిటీలో. దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే కనుక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మేడిగడ్డ లోపాలమయం, నిర్మాణ సంస్థ ఇంజనీర్లే బాధ్యులు, తుది నివేదికలో విజిలెన్స్. సో మేడిగడ్డ అయితే కనుక లోపాలమయం అయ్యింది. దీనిపైన ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. మొత్తానికి అయితే కనుక దీనిపైన వేసిన కమిషన్, విజిలెన్స్ కమిషన్ అయితే కనుక తుది దశకు వచ్చేసింది. ఆ తుది దశలో విజిలెన్స్ చెప్పింది ఏంటంటే కనుక ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలే దీనికి బాధ్యులు, అంటే మేడిగడ్డ లోపాలమయం అవ్వడానికి అని చెప్పేసి స్పష్టం చేసింది. ఇక మరో వార్త, ధాన్యం డబ్బు ఇచ్చేందుకు మరో 3 నెలల గడువు, వేలం వేసిన 2022-23 రబీ ధాన్యంపై పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు, రావాల్సిన మొత్తం 3,300 కోట్ల రూపాయలు. సో ధాన్యం డబ్బు ఇచ్చేందుకు ఇంకా 3 నెలల గడువు పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ముఖ్యంగా రైస్ మిల్లర్లు దారి మళ్లించిన 1,000 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సమస్య పరిష్కారానికి అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం మరో 3 నెలల గడువు ఇచ్చింది. ఏదైతే రైతుల నుంచి సేకరించిన వడ్లను మిల్లింగ్ కోసం పౌర సరఫరాల సంస్థ ప్రతి సీజన్లో రైస్ మిల్లర్లకు కేటాయిస్తుంది. ఆ వడ్లను మరాడించి మిల్లర్లు బియ్యాన్ని ఇవ్వాలి. అయితే 2022-23 రబీ సీజన్లో సేకరించిన వడ్లు తడిసిపోవడం, మిల్లులో నిల్వకు స్థలాభావం, తదుపరి సీజన్ పంట అరుండడాన్ని దృష్టిలో పెట్టుకుని పౌర సరఫరాల సంస్థ 35 లక్షల టన్నుల వడ్లను 12 లాట్లుగా విభజించి ఈ వేలంలో విక్రయించింది. సో అయితే ఏదైతే వేలంలో విక్రయించిందో 2022-2023 రబీ ధాన్యంకి సంబంధించి దానిపైన అయితే కనుక పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైతే రైస్ మిల్లర్ల నుంచి అమౌంట్ రావాలో, ఈ ధాన్యం డబ్బు రావాలో, దానికి ఇంకొక 3 నెలలు గడువు అయితే కనుక ఇచ్చింది. మొత్తం రావాల్సిన అమౌంట్ అయితే కనుక 3,300 కోట్ల రూపాయలు అని చెప్పేసి పౌర సరఫరాల శాఖ తెలిపింది. ఇక మరో ముఖ్యమైన వార్త, బలోచ్ మిలిటెంట్ అందరినీ మట్టు పెట్టాం, వారి చెరలోని బందీలను
రక్షించాం. రైలు హైజాక్ ఘటనపై పాక్ సైన్యం ప్రకటన. 21 మంది ప్రయాణికులు మృతి చెందారని వెల్లడి. రైలు ఇంకా తమ నియంత్రణలోనే ఉందంటున్న మిలిటెంట్లు. సో బలోచ్ మిలిటెంట్లందరినీ అయితే కనుక మట్టు పెట్టామని చెప్పేసి పాకిస్తాన్ చెప్తోంది. నిన్నటితో ఇది విజయవంతంగా పూర్తి అయిందని చెప్పేసి చెప్పారు. ముఖ్యంగా ఎవరైతే కనుక బలోచ్ మిలిటెంట్ల చెరలో ఉన్నారో బందీలుగా వాళ్ళని రక్షించాము అని చెప్పేసి పాక్ సైన్యం అయితే ఒక ప్రకటన చేసింది రైలు హైజాక్ ఘటన పైన. 21 మంది ప్రయాణికులు అయితే కనుక ఈ ఘటనలో మృతి చెందారు. ఇంకా అయితే పాక్ సైన్యం అయితే ఈ ప్రకటన చేసింది. బట్ బలోచ్ మిలిటెంట్లు మాత్రం రైలు ఇంకా తమ నియంత్రణలోనే ఉంది అని చెప్తున్నారు. నిన్న చూసుకుంటే కనుక వార్తా కథనము నిన్న రాత్రి చూసుకుంటే కనుక సో ఈ బలోచ్ మిలిటెంట్లు ఏదైతే రైలు హైజాక్ చేశారో దీనికి సంబంధించి విజయవంతంగా అయితే కనుక ఈ ఆపరేషన్ ముగిసింది అని చెప్పేసి చెప్పారు. మరి మిలిటెంట్లో చెప్తున్నట్టు నిజంగానే ఇంకా రైలు తమాధీనంలోనే ఉందా లేకపోతే ఆపరేషన్ సక్సెస్ అయిందా అన్నదైతే తెలియాలి. పాక్ ప్రభుత్వం అయితే కనుక అంటే ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్తోంది. మరి ఇక సుంకాల సునామీ. ఉప్పు అల్యూమినియంపై 25%తో ట్రంప్ దెబ్బ. అమెరికా ఉత్పత్తులపై సుంకాలతో EU ప్రతీకారం. అగ్రరాజ్యం నిర్ణయం అన్యాయమన్న ఆస్ట్రేలియా. ఆల్కహాల్ పై భారత్ 150% విధిస్తోందన్న అమెరికా. సో మొత్తానికైతే సుంకాల సునామీ కొనసాగుతూనే ఉంది. ఈ వాణిజ్య ట్రేడ్ ఎప్పటికీ ముగుస్తుంది అన్నదైతే కనుక ఇప్పట్లో తెలిసే పరిస్థితే లేదు. దీనివల్ల వివిధ దేశాల్లోకి నష్టం వాటిల్లడమే కాకుండా ఇలా సుంకాలు అయితే కనుక పెంచుకుంటూ వెళ్తూ ఉంటే కనుక ఈ ప్రభావం అయితే దేశాల మీదే కాదు ఆ దేశాల్లోని పౌరుల మీద పడుతుంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ మీద అయితే కనుక ఇది ప్రభావం చూపుతుంది. మరి దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అన్నదైతే కనుక తెలియదు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికానే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక వెలుగులో చూస్తే కనుక ఇక 27వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు. 17, 18వ తేదీల్లో బీసీ, ఎస్సీ బిల్లులకు ఆమోద ముద్ర. 19న బడ్జెట్. 24, 25, 26వ తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ. 27న ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తర్వాత సభ నిరవధిక వాయిదా. బీఏసీలో అధికారిక ప్రతిపక్ష పార్టీల నిర్ణయం. సో ఈ నెల 27 వరకు అయితే కనుక అసెంబ్లీ జరుగుతుంది. దీంట్లో మొత్తానికి చూసుకుంటే కనుక 17, 18వ తేదీల్లో బీసీ, ఎస్సీ బిల్లులకు ఆమోద ముద్ర వేయడం జరుగుతుంది. ఇక 19న బడ్జెట్ మీద చర్చిస్తారు. ఇక 24, 25, 26 తేదీల్లో అయితే కనుక బడ్జెట్ పద్దులు ఏదైతే ఉందో దానిపైన చర్చ జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా చివరి రోజు 27వ తేదీ రోజు అయితే కనుక ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తర్వాత సభ నిరవధిక వాయిదా పడుతుంది అని చెప్పేసి బీఏసీలో అధికార ప్రతిపక్ష పార్టీలో అయితే నిర్ణయం తీసుకున్నాయి. మరో వార్త. ప్రతిపక్షాల విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలి. సిఎల్పి మీటింగ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. గవర్నర్ స్పీచ్ కు బీఆర్ఎస్ సభ్యులు అడ్డు తగులుతుంటే విప్లు ఏం చేస్తున్నారు? మీరు మౌనంగా ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. సభ్యులు రోజు సభకు రావాలి, పట్టు ఉన్న అంశంపై మాట్లాడాలని సూచన. సో నిన్న అయితే కనుక సిఎల్పి మీటింగ్ జరిగింది. దీంట్లో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అయితే కనుక దిశానిర్దేశం చేసి నిన్న గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాలు అడ్డు తగులుతుంటే విప్లు ఏం చేస్తున్నారు? మీరు అలా కామ్గా ఉంటే కనుక ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. మీకు పట్టున్న సబ్జెక్ట్ లో మాట్లాడండి. అలాగే సభ్యులందరూ కూడా రోజు అసెంబ్లీకి హాజరవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే కనుక చెప్పడం జరిగింది. ఇక RRR వరకు హెచ్ఎండిఏ పరిధిని పెంచుతూ సర్కార్ ఉత్తర్వులు. హెచ్ఎండిఏలోకి మరో 4 జిల్లాల్లోని 16 మండలాలు రానున్నాయి. మొత్తం 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలకు విస్తరించిన పరిధి. సో ఇప్పుడైతే కనుక RRR వరకు హెచ్ఎండిఏ పరిధిని పెంచుతూ సర్కార్ అయితే ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల హెచ్ఎండిఏలోకి 4 జిల్లాల్లోని 16 మండలాలు వస్తాయని చెప్పేసి మరో వార్త ఇచ్చారు. ఇక కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ఓకే. జెడ్డాలో అమెరికాతో చర్చలు సఫలం. 30 రోజుల సీజ్ ఫైర్ కు అంగీకరించిన ఉక్రెయిన్ ఇప్పుడు బంతి రష్యా కోర్టులో ఉందన్న అమెరికా. పుతిన్ కూడా ఓకే అంటారని భావిస్తున్నారన్న ట్రంప్ పుతిన్ త్వరలోనే మాట్లాడుకుంటారంటున్న రష్యా. మొత్తానికైతే కనుక కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అయితే కనుక ఓకే చెప్పింది. ఇక జెడ్డాలో అమెరికాతో ఈ చర్చలు అయితే కనుక సఫలమయ్యాయి అని చెప్పారు. మరి రష్యా దీనిపైన అంటే ఏమంటుందో ఏంటో అన్నది త్వరలోనే ట్రంప్ పుతిన్ మాట్లాడుకునే అవకాశం ఉంది అని చెప్పేసి రష్యా అయితే కనుక చెప్తోంది. ఇక మరి ముఖ్యమైన వార్తాపత్రిక చూస్తే కనుక నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో ప్రధాన వార్త. అబీద్ అలీ అస్తమయం. కన్ను మూసిన భారత దిగ్గజ క్రికెటర్. హైదరాబాద్ షాన్ మృతితో తీవ్ర విషాదంలో క్రీడాలోకం. కేటీఆర్ సహా పలువురి సంతాపం. సో అబీద్ అలీ గారి మృతితో అయితే కనుక క్రీడాలోకం తీవ్ర విషాదంలో ఉంది. కేటీఆర్ సహా పలువురు అయితే కనుక సంతాపం తెలిపారు అని చెప్పేసి వార్త ఇచ్చారు.
ఇక్కడ ముఖ్యంగా ఈ వార్త చూస్తే కనుక ఆదాయం లేదు, సర్కారు నడపలేదు, మొత్తం పైసలు ఉద్యోగులకు ఇస్తా, ఎట్లా పంచాలనో మీరే చెప్పండి, మీరు సహకరించుకుంటే మేము జీతాలు ఇవ్వలేం, అక్కడ ఆమ్దానియే లేదు, మీరేమో డిఏలో అడుగుతున్నారు, 6 గ్యారెంటీలు 130 స్కీమ్లకు మరో 22,000 కోట్లు కావాలి, ఒక నెల ఆశ, మరో నెల అంగన్వాడీ జీతాలు ఆపుతున్నాం, సీఎం రేవంత్ అసహనం, కొత్త లెక్చరర్లకు నియామక పత్రాలు. ఎవరైతే కొత్తగా నియమితులయ్యారో లెక్చరర్లు జాబ్ వచ్చిందో వాళ్ళకి నియామక పత్రాలు అందజేశారు రవీంద్ర భారతిలో. దీనికి సంబంధించి అక్కడ రేవంత్ రెడ్డి ఏం చెప్పారు, మేము అబద్ధాలు చెప్పి ఆ ప్రభుత్వాన్ని నడపడం, వాస్తవాలు చెప్పే ప్రభుత్వాన్ని నడుపుతాను, నేను అలా చెప్తుంటే నన్ను దిగిపో అంటున్నారు అని చెప్పేసి ముఖ్యంగా చెప్పారు. దానికి సంబంధించి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆదాయం లేదు రాష్ట్రానికి ఎక్కువగా, అంటే ఇప్పుడు ఏవైతే స్కీమ్లు ప్రకటించారో ఆ స్కీమ్లు ఇంకా మిగతా కార్యక్రమాలకి పెట్టాల్సిన ఖర్చు ఏదైతే ఉందో వాటికి సంబంధించినంత ఆదాయం అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు, మొత్తం పైసలు మీకే అంటే ఉద్యోగులకు ఇస్తాను, ఎట్లా పంచాలో మీరే చెప్పండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు అని చెప్పేసి ముఖ్యంగా నమస్తే తెలంగాణలో ఇచ్చారు. ఇక 6 గ్యారెంటీలు 130 స్కీమ్లకు మరో 22,000 కోట్లు కావాలి, ఒక నెల ఆశా వర్కర్స్, ఇంకొక నెల అంగన్వాడీ జీతాలు అయితే కనుక ఆపుతున్నామని చెప్పేసి చెప్పారు అని ఇచ్చారు. ఇక ఆమ్దానియే లేదు, మీరేమో డిఏలు అడుగుతున్నారు, మీరు సహకరించకుంటే మేము జీతాలు ఇవ్వలేము అని చెప్పేసి ఉద్యోగులకు చెప్పారు అన్నది కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే సీఎం రేవంత్ ఏమన్నారో కూడా ఇక్కడ ఒక మాట ఇచ్చారు. ఈ నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే రిజర్వ్ బ్యాంకులో తాకట్టు పెట్టి 4,000 కోట్లు తెచ్చి జీత భత్యాలు ఇచ్చాం, మీరేమో డిఏలు కరువు భత్యాలు అడుగుతున్నారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నాడని చెప్పేసి ఇచ్చారు. అంటే ముఖ్యంగా ఆదాయం లేదు రాష్ట్రానికి, అంటే తక్కువ ఆదాయం ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది, సో మొత్తం కావాలి అంటే ఇవన్నిటికీ కావాలి అంటే ఇప్పుడు ఉన్న ఆదాయం కన్నా కూడా ఎక్కువ ఆదాయం కావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ సమయంలో మీరేమో డిఏలు కరువు బత్యాలు అడుగుతున్నారు అని చెప్పేసి అసహనం వ్యక్తం చేశారని ముఖ్యంగా నమస్తే తెలంగాణలో ఇచ్చారు. ఈసారి 39వసారి ఢిల్లీకి వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి జయశంకర్తో భేటీ అని ఇచ్చారు. అయితే దీనిపైన 2 రోజుల క్రితం రేవంత్ రెడ్డి స్పందించారు. నేను ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్తున్నానో బీఆర్ఎస్ లెక్కిస్తోంది కదా, నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం 99 సార్లు అయినా ఢిల్లీ వెళ్తాను, రాష్ట్రానికి రావాల్సింది ఎలాగైనా సరే రప్పిస్తాను, తెప్పిస్తాను అని చెప్పేసి చెప్పారు. మరి ఈ నేపథ్యంలో అయితే జయశంకర్తో అయితే కనుక అంటే కేంద్ర మంత్రి జయశంకర్తో భేటీ అవుతాడు అన్నట్టు చెప్తున్నారు. అంటే ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు, అవుతారు అని చెప్పేసి, మరి అవుతారా లేదా అన్నదైతే కనుక తెలియదు. ఇంకా ఇది తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలు. రేపటి న్యూస్ ట్యాప్ మార్నింగ్ హెడ్లైన్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.